శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు చాట్ చేసిన తర్వాత మీ కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా రాదన్నమాట. అంతటి మోస్ట్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే మీ అందరికీ కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మనం ఏ టైంలో ఎలా చాట్ చేయాలి, ఎన్నిసార్లు జపించుకోవలసి ఉంటుంది, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అనేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా తెలియచేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మీ అందరికీ కూడా తెలియచేయబోయేటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఒక రిలేషన్ కోసం అనమాట. అంటే ఎంతో కాలంగా కలిసి ఉంటూ సడన్గా చిన్న చిన్న మనస్పర్ధలకి, చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడిపోయినటువంటి భార్యాభర్తల కోసం ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమించి విడిపోయి ఉన్నవారికి, ఇంకా మళ్ళీ మేము జీవితంలో కలుసుకోలేమా అని బాధపడుతూ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది. అయితే దీనిని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 3 రోజుల పాటు కంటిన్యూయస్గా జపించవలసి ఉంటుందన్నమాట. మీకు ఒక్కరోజు జపించిన తర్వాత వితిన్ 1 or 2 అవర్స్లోనే దీని నుండి మీకు ఫలితం అనేది రావటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పరిహారం కానీ, ఒక స్విచ్ వర్డ్ని కానీ, ఒక మంత్ర జపం కానీ చేస్తామో వాటిని మనం చాలా నమ్మకంతో చేయాలి. అప్పుడే ఆ ఫలితం అనేది చక్కగా తొందరగా మనకి వస్తుందన్నమాట. ఏదో ఒకరు చెప్పారు చేస్తే ముందులే అనుకోకుండా దానిని మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని అనేది పూర్తి అవుతుంది. ముఖ్యంగా విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళు ఏదో ఎవరో మాటలు చెప్పటం వలన, బయటవారి మాటలు వినటం వలన, ఏదో ఒక సమస్య వలన విడిపోయి మళ్ళీ తిరిగి కలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కనుక దీనికి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి పవర్ఫుల్ అన్నమాట. ఇది ఒక యూనివర్సల్ సంబంధించినటువంటి స్విచ్ వర్డ్. మనం ఈ యొక్క విశ్వానికి, ఈ విశ్వశక్తికి ఏదైతే అడుగుతూ ఉన్నామో అది తొందరగా మనకి మన కోరికలను సిద్ధింపచేసేలాగా చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనిని చాట్ చేయాలి అనుకున్న వాళ్ళు పరిశుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా కూడా చాట్ చేసుకోవచ్చు. లేదు మేము లేవగలము, చేయగలము అనుకున్న వాళ్ళు, అవకాశం ఉండి కుదిరిన వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే బ్రహ్మముహూర్త సమయంలో చాట్ చేయవలసి ఉంటుందన్నమాట. అందరూ కూడా ఆ సమయంలో అంటే మేము లెగవలేము, కష్టంగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ముందుగానే ప్రత్యేకంగా సాయంత్రం వేళ అంటే నిద్రకి ఉపక్రమించే ముందు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక స్విచ్ వర్డ్ కాబట్టి చక్కగా ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, అంటే ఏదైనా ఒక ఖాళీగా ఉన్నటువంటి రూమ్లో కావచ్చు, ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చోండి. అది చీకటిగా అంటే లైట్ అనేది వేసుకోకుండా ఒక క్యాండిల్ని అయితే వెలిగించుకోవలసి ఉంటుంది. కొవ్వొత్తి అనేది వెలిగించుకొని మీరు ఆ గదిలో కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్లు కానీ, ఎలాంటి శబ్దాలు కానీ, ఎలాంటి మాటలు అనేది వినపడకుండా మీ మైండ్ అనేది ఒక అటెన్షన్లో ఉంచుకొని, మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో ఉంచుకొని మీరు ఈ రెమెడీ అనేది చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీకు జీవితంలో కలగబోతూ ఉంది. దీనికి ఎలాంటి డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి లేదు. అంటే ఒక్క రూపాయి కూడా మీరు దీనికి ఖర్చు చేయకుండానే ఒక్క నోటి మాట ద్వారానే మీరు కోరుకున్న వ్యక్తి మీ కౌగిట్లోకి వస్తారనమాట. మీరు వద్దు అన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెంటపడి వచ్చేలాగా చేసేటువంటి పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు.
దీనిని మీరు తెలుగులో చెప్పుకోవాలి అన్నా ఇంగ్లీష్లో అయినా ఒకే విధంగా ఉంటుంది. మీకు స్విచ్ వర్డ్ అంటే అర్థం కాకపోతే కనుక మంత్రబలం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తామో ఆ నమ్మకం అనేది మనకి ఇక్కడ పనిచేస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి మీరు మైండ్లో గుర్తుంచుకొని చక్కగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే చెప్పినట్లుగానే శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత మీరు ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఒక్క 5 నిమిషాల పాటు మెడిటేషన్ లాగా చేసుకోండి. మీ ఎదురుగా ఒక క్యాండిల్ అంటే కొవ్వొత్తినైతే వెలిగించుకోండి. ఆ దీపం వెలుగులోనే మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఈ విశ్వశక్తికి వినబడేలాగా చక్కగా చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేదండి. నోరు తెరిచి చెప్పుకోవచ్చు, మనస్సులో అయినా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అదైతే. ఏం చేస్తారు అంటే కనుక మీరు ఇంతకుముందు ఎంత సంతోషంగా అంటే మీరు విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు, ప్రేమికులు ఇట్లా ఎవరైనా అవ్వచ్చు. మీ రిలేషన్ ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉన్నారో ఊహించుకుంటూ భవిష్యత్తులో కూడా అలాగే ఉన్నాము అన్నట్లుగా ఒక విజువలైజేషన్ అనేది మీరు ఇక్కడ చేసుకోవలసి ఉంటుందన్నమాట. అంటే ఇంతకుముందు ఉన్న సంతోషం మాకు మళ్ళీ తిరిగి వచ్చింది. మేము ఇంతకు ముందులాగా చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నాము. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము అనేటువంటి ఒక విజువలైజేషన్ అనేది మీ మైండ్లో అనుకుంటూ ఉండాలన్నమాట. సంతోషంగా గడిపినటువంటి క్షణాలన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి మీ మైండ్లోకి తెచ్చుకోవలసి ఉంటుంది. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు మీ మైండ్ అనేది మీ అటెన్షన్లో ఉండేలాగా ఈ విజువలైజేషన్ అనేది మీరు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీ మనసులో ఎవరి గురించి అయితే ఈ రెమెడీ అనేది చేస్తున్నారో, ఎవరి కోసమైతే మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటున్నారో, ఎవరైతే మీకు సొంతం కావాలి, ఎవరైతే మీకు దగ్గర కావాలి, ఎవరినైతే మీరు కోరుకుంటూ ఉన్నారో వారి యొక్క పేరు ఏదైతే ఉందో ముందుగా ఆ యొక్క పేరు అనేది కూడా మీ మైండ్లో ఒక్కసారి విజువలైజేషన్ చెప్పుకోండి. అంటే ఆ పేరు అనేది మనసులో తలుచుకోవచ్చు, బయటికైనా చెప్పుకోవచ్చండి. అలా పేరు అనేది మీరు మైండ్లో చెప్పుకున్న తరువాత ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు ఒక్క 10 సెకండ్ల పాటు, 10 కాకపోయినా 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఈ స్విచ్ వర్డ్ని మీరు ఆపకుండా చెప్పుకోండి. ఇలా చెప్పుకోవటం వలన మీ మనసులో ఉన్న కోరిక అనేది ఈ అనంతకోటి విశ్వానికి తొందరగా చేరుతుంది. మీ కోరికలు అనేవి ఇంకా తొందరగా సిద్ధించబడతాయి. ఇలా విజువలైజేషన్ అయిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరు అనేది తలుచుకొని ఇంద్రజాల్ 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 అనేటువంటి స్విచ్ వర్డ్ని మెనీ మోర్ సమ్ టైమ్స్ 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా చెప్పుకోండి. మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వారి నుంచి ఒక అద్భుతమైనటువంటి స్పందన అనేది మీకు లభిస్తుందనమాట. చాలా దూరంగా ఉన్నారు, కలుసుకోలేకుండా ఉన్నారు అనుకున్నా కూడా కనీసం వారి వద్ద నుంచి మీకు ఒక ఫోన్ కాల్ లాంటిది కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి వారి నుంచి సంభాషణ అనేది మీ వద్దకు వచ్చి చేరుతుంది. ఇది 100కి 100% చాలామందికి మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. ఈ యొక్క ఇంద్రజాల్ అనేటువంటి యొక్క మంత్రానికి కూడా అంతటి శక్తి అనేది ఉందన్నమాట. కాబట్టి 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా అనుకోండి. అలా అనుకున్న తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఒకరోజు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు. ఇంకా మీ సమస్య కఠినమైనది అనుకుంటే ఎక్కువ రోజులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఇంకా చాలా చేసి ఉన్నాము, ఎందుకో మా జీవితంలో ఏదో ఒక తెలియని బాధ వెంటాడుతూ ఉంది, మాకు తెలియని అసంతృప్తి మిగిలిపోయింది, మా పైన ఏదో చెడు ప్రయోగం జరిగింది, ఇట్లా మీకున్న ఏదైనా ధర్మ సందేహాల కోసం, మీకున్నటువంటి ప్రశ్నల కోసం, సమాధానాల కోసం మన వీడియోల్లో గురువుగారి నెంబర్ అనేది చెప్పడం జరుగుతుందండి. షార్ట్లలో కమ్యూనిటీ పోస్టుల్లో కూడా డైలీ గురువుగారి నెంబర్ అనేది ఇస్తూ ఉన్నాము. ఒక్కసారి మీరు ఈ గురువుగారికి కనుక కాల్ చేశారు అంటే కేవలం 1 గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారు. మీ చేయి ముఖము అనేది చూడకుండానే మీకు 100% జ్యోతిష్యం అనేది కూడా తెలియచేస్తారు. సంతానం కోసం కావచ్చు, వివాహం కోసము, కోర్టు కేసులు
ఏ సమస్య అయినా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా పరిష్కరించబడుతుంది. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఈ యొక్క వారాహి ఉపాసకులు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7095985111. ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేయండి. మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని మీ ఇంట్లోకి మీ చేతులతో తెచ్చుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.